నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి వైస్రాయ్గా నియమితులైన వారు ఆన్సర్ డి లార్డ్ చార్లెస్ కానింగ్. నెక్స్ట్ భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే కొత్త పదవిని ఏ చట్టం ద్వారా సృష్టించబడింది? ఆన్సర్ ఏ భారత ప్రభుత్వ చట్టం 1858 ప్రకారం. ఈ విధంగా భారతదేశపు మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి ఎవరు అంటే చార్లెస్ వుడ్స్. చివరి బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ డైరెక్టర్ ఎవరు అంటే చార్లెస్ వుడ్స్. నెక్స్ట్ ద్వంద్వ పాలనను రద్దు చేసిన చట్టం ఆన్సర్ సి భారత ప్రభుత్వ చట్టం 1858. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మరియు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వ్యవస్థను రద్దు చేసి ద్వంద్వ పాలనకు ముగింపు పలికారు. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కూడా రద్దయింది. నెక్స్ట్ భారతదేశానికి ఒక్కరోజు రాజధానిగా ఉన్న ప్రాంతం ఆన్సర్ డి అలహాబాద్. 1858 నవంబర్ 1న భారతదేశానికి రాజధానిగా ఒకరోజు అలహాబాద్ను ప్రకటించారు. 1858 నవంబర్ 1న ఈ చట్టాన్ని లార్డ్ కానింగ్ అలహాబాద్లో ప్రజలకు చదివి వినిపించాడు. నెక్స్ట్ 1861లో కౌన్సిల్ చట్టం చేసినప్పుడు భారత యొక్క వైస్రాయ్ ఆన్సర్ సి లార్డ్ కానింగ్. నెక్స్ట్ ఏ సంవత్సరంలో కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ 1862వ సంవత్సరంలో. 1862వ సంవత్సరంలో 3 హైకోర్టులను ఏర్పాటు చేసినప్పుడు భారత యొక్క వైస్రాయ్ లార్డ్ ఎల్జిన్. అలాగే 1866లో అలహాబాద్ హైకోర్టును ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ 1862లో 3 హైకోర్టులను ఏర్పాటు చేసినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఏ లార్డ్ ఎల్జిన్. నెక్స్ట్ భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి హైకోర్టు కలకత్తా కాగా చివరి హైకోర్టు ఆన్సర్ సి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. దీనిని 2019 జనవరి 1వ తేదీన ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 2023 మే నాటికి ఎన్ని హైకోర్టులు భారతదేశంలో ఉన్నాయి? ఆన్సర్ డి 25. నెక్స్ట్ క్వశ్చన్ వైస్రాయ్ కార్యనిర్వహణ మండలిలో సభ్యత్వం పొందిన మొదటి భారతీయుడు? ఆన్సర్ ఏ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. నెక్స్ట్ కౌన్సిల్ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణలు ఏ సంవత్సరంలో అమల్లో వచ్చాయి? ఆన్సర్ సి 1909వ సంవత్సరంలో. భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే అలాగే భారత వైస్రాయ్ లార్డ్ మింటోలు కలిసి ఈ చట్టాన్ని రూపొందించడంలో ఈ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలు అంటారు. నెక్స్ట్ భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికలు ఏ చట్టం ద్వారా ప్రారంభమయ్యాయి? ఆన్సర్ సి కౌన్సిల్ చట్టం 1909 లేదా భారత ప్రభుత్వ చట్టం 1909. నెక్స్ట్ క్వశ్చన్ మత నియోజక గణాల పితామహుడు ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్గా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ డి లార్డ్ మింటో. ముస్లింలకు మాత్రం మతపరమైన ప్రాతినిధ్యం కల్పించే ప్రత్యేక నియోజక గణాలను స్పెషల్ ఎలక్టోరేటర్ ఏర్పరిచారు. ఈ ప్రత్యేక నియోజకవర్గాల్లో ముస్లిం సభ్యులు మాత్రమే పోటీ చేయాలి మరియు మొత్తం ఓటర్లలో కేవలం ముస్లిం ఓటర్లే వారిని ఎన్నుకుంటారు. అందుకే లార్డ్ మింటోను మత నియోజక గణాల పితామహుడు అంటారు. ప్రస్తుత రాజకీయాల్లో ఏదైనా ఒక నియోజకవర్గం ఎస్సీ, ఎస్టీ లేదా బీసీలకు కేటాయిస్తే ఆ వర్గాలకు చెందిన వ్యక్తులు మాత్రమే పోటీ చేయాలి. కానీ ఆ నియోజకవర్గ పరిధిలోకి ఓటర్స్గా రిజిస్ట్రేషన్స్ ఓటర్లు అందరూ ఓట్లు వేసి ఎన్నుకుంటారు. నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం 1919 లేదా మాంటెక్ జేమ్స్బర్గ్ సంస్కరణల చట్టం ఏ సంవత్సరంలో అమల్లో వచ్చాయి? ఆన్సర్ సి 1921 నుంచి అమల్లో వచ్చాయి. భారత ప్రభుత్వ చట్టం 1919 లేదా మాంటెక్ జేమ్స్బర్గ్ సంస్కరణల చట్టం అనేది 1919లో ఈ చట్టం చేస్తే అమల్లో వచ్చింది మాత్రం 1921 నుంచి అమల్లో వచ్చింది. భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మాంటెక్ అలాగే వైస్రాయ్ జేమ్స్బర్గ్ ఈ చట్టాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ చట్టాన్ని మాంటెక్ జేమ్స్బర్గ్ సంస్కరణలు అంటారు. ఈ చట్టం అనేది 1921 నుంచి అమల్లో వచ్చింది. మాంటెక్ జేమ్స్బర్గ్ చట్టంలోని ముఖ్యాంశాలు: 1. ఇది అధికారాలను కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేశారు.
కేంద్ర జాబితాలో 47 అంశాలు, రాష్ట్ర జాబితాలో 51 అంశాలు చేర్చారు. అలాగే ఈ చట్టం ద్వారా రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం 1919 లేదా మాంటెగ్ జేమ్స్బర్గ్ చట్టం ద్వారా రాష్ట్రాల పాలనాంశాలు ఎన్ని రకాలుగా విభజించారు? ఆన్సర్ బి 2 రకాలుగా విభజించారు. అవి 1 రిజర్వ్డ్ అధికారాలు, 2 ట్రాన్స్ఫర్ అధికారాలు. రిజర్వ్డ్ అధికారం అంటే రాష్ట్ర శాసనసభకి బాధ్యత వహించకుండా గవర్నర్ మరియు అతని కార్యనిర్వహణ మండలి ఈ రిజర్వ్డ్ అధికారాలు నిర్వహిస్తారు. ఈ రిజర్వ్ విభాగంలో 28 అంశాలను పేర్కొనడం జరిగింది. ఉదాహరణకి నీటిపారుదల, భూమి శిస్తు, వ్యక్తం, అలాగే పరిశ్రమలు, న్యాయం, శాంతి భద్రతలు మొదలుగునవి. అలాగే ట్రాన్స్ఫర్డ్ అధికారుల్లో 22 అంశాలను పేర్కొనడం జరిగింది. వైస్రాయ్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ చేత రాష్ట్రంలో నియామకం చేయబడిన మంత్రులకు వీటిపై అధికారం ఉంటుంది. ఉదాహరణకు వ్యవసాయం, ప్రజారోగ్యం, విద్య, స్థానిక సంస్థలు వంటి అంశాలు ఈ ట్రాన్స్ఫర్డ్ అధికారాల్లో పొందుపరిచారు. నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారి కేంద్రంలో ద్విసభా పద్ధతిని అలాగే ప్రత్యక్ష ఎన్నికలను ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఏ బి భారత ప్రభుత్వ చట్టం 1919 లేదా దీనిని మాంటెగ్ జేమ్స్బర్గ్ చట్టం అంటారు. అలాగే కేంద్రంలో ద్విసభా విధానం అంటే 1 కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా రాష్ట్రాల మండలి, దీనినే ఎగువ సభ అని. 2 సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా కేంద్ర శాసనసభ, దీనిని దిగువ సభ అని అంటారు. కానీ భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికలను కౌన్సిల్ చట్టం 1909 లేదా మింటో మార్లే సంస్కరణ చట్టం ద్వారా ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ 1934లో రాజ్యాంగ అసెంబ్లీ అనే భావనను మొదటిసారిగా ముందుకు తెచ్చిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ డి ఎంఎన్ రాయ్. అలాగే భారత రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ మాగ్నా కార్టా అంటే ఇంగ్లీష్ రాజు సంతకం చేసిన స్వేచ్ఛకు సంబంధించిన చార్టర్. నెక్స్ట్ ద్వంద్వ పరిపాలన ఈ క్రింది వానిలో ఏ చట్టం ప్రత్యేకత? ఆన్సర్ సి భారత ప్రభుత్వ చట్టం 1919 లేదా దీనిని మాంటెగ్ జేమ్స్బర్గ్ సంస్కరణ చట్టం అంటారు. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. భారత ప్రభుత్వ చట్టం 1919 అనేది రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాలను ప్రవేశపెట్టారు. అలాగే భారత ప్రభుత్వ చట్టం 1935 అనేది ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టింది. అలాగే భారత ప్రభుత్వ చట్టం 1909 అనేది మతపరమైన ఓట్లు పరిచయం చేసింది. కౌన్సిల్ చట్టం 1861 అనేది సతిని రద్దు చేసింది. నెక్స్ట్ ఏ సంవత్సరంలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్ బి 1926వ సంవత్సరంలో. 1924లో లార్డ్ రీడింగ్ వైస్రాయ్గా ఉండేటప్పుడు యూపీఎస్ఐ ఏర్పాటుపై సిఫారసు చేయడానికి లీ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు 1926లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే యూపీఎస్సి యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే ఆన్సర్ ఏ రాస్ బార్కర్.